మెగాస్టార్ చిరంజీవి సెన్సేషనల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని హైదరాబాద్లో గ్రాండ్గా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి విక్టరీ వెంకటేష్ చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. ఈ మూవీని వచ్చే సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. ఈ కార్యక్రమానికి హీరో వెంకటేష్తో పాటు డైరెక్టర్ రాఘవేంద్రరావు, నాగబాబు, నిర్మాతలు దగ్గుబాటి సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, దర్శకుడు బాబీ తదితరులు హాజరయ్యారు. ఈ సినిమాకు మెగా 157, చిరు అనిల్ అనే వర్కింగ్ టైటిల్స్ పెట్టారు. ఇక ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉండగా ఒక రోల్ కోసం అదితిరావు హైదరి పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమాకి బీమ్స్ సంగీతం అందిస్తున్నారు. రాజమౌళి తర్వాత ఆ రేంజ్లో వరుస సక్సెస్లతో దూసుకెళ్తున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ కాంబోలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ మూవీ టైటిల్ పైన అందరిలోనూ భారీ హైప్ నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఈ సినిమాకి సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెట్టాలని చెప్పడం ఇంట్రెస్టింగ్గా మారింది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీ రిలీజ్ అయితే ఈ టైటిల్ పర్ఫెక్ట్గా సరిపోతుందని అంతా భావిస్తున్నారు. మరి ఈ సినిమాకి టైటిల్ ఏం ఫిక్స్ చేస్తారో అనే దానిపై సస్పెన్స్ నెలకొంది. అయితే ఈ మూవీలో హీరో రోల్ గురించి కూడా ఓ ఇంట్రెస్టింగ్ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మెగాస్టార్ ఇందులో రా ఏజెంట్ అని యూనిట్ వర్గాల ద్వారా సమాచారం. అయితే జెడ్+ సెక్యూరిటీ మధ్య కమాండో చీఫ్ కింద కనిపిస్తారని మరో టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్. చిరు, వెంకీ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ మూవీలో ఓ కీలక రోల్ కోసం ఆయన్ని సంప్రదించగా ఓకే చెప్పినట్లు సమాచారం. పూజా కార్యక్రమానికి సైతం వెంకీ హాజరు కాగా సినిమాలో ఆయన నటిస్తున్నారనే వార్తలకు బలం చేకూరింది.